తల్లిదండ్రులందరికీ కూడా శుభ సాయం, గుడ్ ఈవినింగ్. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. 1వ తారీఖున జరగబోయేటువంటి సంస్కృతం పరీక్షలు ప్రతి ఒక్కరూ 99 మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షతోనే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే బీ వైస్, డూ వైస్, థింక్ వైస్. దట్ ఈజ్ మై అడ్వైస్. మంచిగా ఆలోచన చేస్తే చాలు. చాలామంది సంస్కృతం క్లాసులన్నిటినీ కూడా కొంచెం స్కిప్ అవుతూ ఉంటారు. ఏమిటామలే బోరింగ్ అని. బోరింగ్ కాదు, స్కోరింగ్ అది. దీని మీద కొద్దిగా కేరింగ్ ఉంటే అవలీలగా 99 మార్క్స్ మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా కాన్సంట్రేషన్, నథింగ్ బట్ ఇంట్రెస్ట్. కాన్సంట్రేషన్, నథింగ్ బట్ ఇంట్రెస్ట్. కొద్దిగా శ్రద్ధ పెట్టాలి ఏ పరీక్షకైనా. ముఖ్యంగా సంస్కృతం ఫస్ట్ పరీక్షగా. ఒకప్పుడు ఇంగ్లీష్ ఉండేది, మరి సంస్కృతం ఎందుకు వచ్చిందంటే గ్రామీణ వాతావరణం ఉండే పిల్లలందరూ కూడా ఆ సెంటర్లకి రావడం, కొంచెం హడావిడి, ఫస్ట్ డే పరీక్ష కాబట్టి ఇబ్బంది పడి ఇంగ్లీష్లో ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉండేవారు. మరి ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా కూర్చొని ఏం చేయాలి అంటే సంస్కృతంలో ఆ ఫెయిల్యూర్ శాతం అనేది తక్కువగా ఉంది, పైగా అందరూ కూడా పాస్ అవుతారు అనేటువంటి ఆలోచనతో చాలా సంవత్సరాల నుండి ఫస్ట్ సంస్కృతాన్ని పెట్టారు. అంత నమ్మకం ప్రతి ఒక్కరికి. ఏమాత్రం కొద్దిగా మనం ఈరోజు రేపటి రాత్రి వరకు కొంచెం శ్రద్ధ, చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే ఇబ్బంది రాదు. మార్చుకోండి. చూడండి, ఇప్పుడు మనకి దాని పీపీటీకి వెళ్ళే లోపల కొన్ని విషయాలు. ఫస్ట్ అసలు ఎన్ని రోమన్స్, వాటికి ఏ లెసన్స్ ముఖ్యంగా మనం చదువుకోవాలి. మొత్తం 16 రోమన్స్ ఉన్నాయి. 180 మినిట్స్, మ్యాక్సిమం 100 మార్క్స్లోని 99 అనేది అది మ్యాజిక్ నెంబర్. అది చాలామందికి మిగతా సెకండ్ లాంగ్వేజ్లో ఏదైతే మ్యాక్సిమం మార్కు ఇక్కడ మినిమం మార్కు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవడానికి కావలసినవన్నీ కూడా పిన్ పాయింటెడ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రోమన్ నెంబర్ 1 ఏమిటంటే శ్లోక పూరణం. 2 లెసన్లు. ఒకటి అందులో సుభాషితాలో 6 స్టార్ మార్క్ పోయమ్స్ ఉన్నాయి, నీతి శ్లోకాలు 6 స్టార్ మార్క్ పోయమ్స్ ఉన్నాయి. ఏ 6 చదువుకున్నా. ఫస్ట్ కవి పరిచయం, తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. శ్లోకాన్ని 2 లైన్లో ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు, 4 లైన్లో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని కిందన భావం, పైన తెలుగులో కవి పరిచయం రాస్తే కిందన భావం కూడా తెలుగులో ఉండాలి. పైన కవి పరిచయం ఇంగ్లీష్లో రాస్తే ఇంట్రడక్షను, కిందన భావం కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. 6 మార్క్స్కి 6 అలా మనకి పడేటువంటి అవకాశం ఇది. అలాగే రోమన్ నెంబర్ 2 పోయిటరీ ఎస్సేస్. పోయిటరీలో ఫస్ట్ 2 లెసన్స్ దశరథస్య పశ్చాత్తాప, అలాగే మాయావటు. ఈ 2 పాఠాలు చదువుకొని జాగ్రత్తగా మనం ప్రిపరేషన్ అయ్యి ఎస్ఎల్ రూపం జాగ్రత్త రాసుకుంటే ఇవి LAQs, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాట ఇవన్నీ కూడా. అలాగే ప్రోజులో కూడా ఫస్ట్ 2 కపింజలోపదేశ, అలాగే భోజస్య ఔదార్య. తర్వాత రోమన్ నెంబర్ 4 నాన్ డీటెయిల్ షార్ట్ క్వశ్చన్స్. అందులో 6 లెసన్స్ ఉన్నాయి. కౌటిల్య, అలాగే అన్నం బహుకుర్వీత, భోపదేవ, అలాగే త్యాగస్య మహిమ, పరీక్ష అండ్ వాస్తవికతాం అవగచ్చ. ఇందులో ఒక 2 లెసన్స్ పక్కన పెట్టుకున్న 2 and 6. మిగతా 4 వాటిల్లోని కూడా 4 క్వశ్చన్లు. మొత్తం 6 లెసన్లు 6 క్వశ్చన్లు ఇస్తారు. 4 రాస్తే చాలు. 4 into 2 8 మార్క్స్. అలాగే రోమన్ నెంబర్ 5 పోయిటరీ కాంటెక్స్ట్ ఫస్ట్ 2 లెసన్స్ ఆర్ ఎనీ 2 లెసన్స్. అలాగే రోమన్ నెంబర్ 6 ప్రోజ్ కాంటెక్స్ట్. అక్కడ కూడా అంతే, అవుట్ ఆఫ్ 4కి ఎనీ 2 చదువుకున్నా పర్వాలేదు. అలాగే 7 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మొత్తం 6 లెసన్స్ ఉన్నాయి. పెర్ఫెక్ట్గా రాయగలిగేది 3 లెసన్స్ చదువుకున్నా చాలు. 3 into 2 6. 6 లెసన్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. 3 ఆన్సర్ చేస్తే చాలు. అలాగే రోమన్ నెంబర్ 7 ప్రోజ్ SAQs. ఇక్కడ సేమ్ ప్యాటర్న్. ఇక 9th రోమన్ లెటర్ రైటింగ్. మొత్తం 4 లెటర్స్ ఉన్నాయి. 1 and 2 లోంచి ఒకటి ఇస్తారు, 3 and 4 లోంచి ఒకటి ఇస్తారు. 3, 4 కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వాటినే తీసుకుంటారు. జాగ్రత్తగా అందులో ఉండేటువంటి ఆ మధ్యలో ఆ బాడీ జాగ్రత్తగా మనం స్ట్రక్చర్ అలాగే అందిస్తే చాలు. 5 out of 5 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే శబ్దాలు మొత్తం చాలా ఎందులో ఉన్నా సరే ఫస్ట్ 5, సెకండ్ 5 ఇవి చదువుకుంటే చాలు, మనకి 12 మార్క్స్ వచ్చేస్తాయి. లేదు కష్టంగా ఉంది, ఫస్ట్ 5 చదువుకొని సెకండ్ 5 స్కిప్ చేసుకొని తర్వాత 3 ఉన్నాయి నపుంసకలింగ శబ్దాలు, అవి చదువుకున్న అయితే 10 లేకపోతే 8.
ఏవి చదువుకున్న పుంలింగంలోంచి ఒకటి, స్త్రీలింగంలోంచి ఒకటి, నపుంసకలింగంలోంచి ఒకటి, రిమైనింగ్లోంచి ఒకటి ఇస్తారు. 2 × 6 12 మార్క్స్. ఏ రోమన్కి కూడా అంత మ్యాక్సిమం మార్క్ వచ్చేది లేదు. ఆ 12 మార్క్స్ అలా మనకి పడిపోతాయి. తర్వాత ధాతువులు జాగ్రత్తగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 చదువుకున్నా ఇందులోంచి ఒకటి వస్తుంది, 2 వస్తాయి. మిగతా 2 మూడ్స్ ఉన్నాయి, పొటెన్షియల్ మూడ్ అండ్ ఇంపరేటివ్. ఆ రెండింటిలోంచి ఒకటి. అక్కడ కూడా ధాతువులకి 6 మార్కులు 6. అలాగే సంధులు మొత్తం 6 సంధులు ఉన్నాయన్నమాట. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎడాదేశ సంధి, అయవాయావదేశ సంధి అండ్ పూర్వరూప. ఈ 6 6 కలపడానికి ఇస్తారు, 6 విడదీయడానికి ఇస్తారు. ఏది విడదీసినా కలిపినా సంధి పేరు మస్ట్ అండ్ షుడ్, అది మ్యాండేటరీ, ఖచ్చితంగా సంధి పేరు రాయాలి. తర్వాత 12 13 ఇవ్వాలి. తర్వాత 14 ట్రాన్స్లేషన్స్. మొత్తం 30 సెంటెన్సెస్ టెక్స్ట్ బుక్ వెనకాతల సంస్కృతంలో ఉన్నాయి. వాటిల్లోంచి 5 విల్ బీ గివెన్ అవుట్ ఆఫ్ 30. 5 షుడ్ బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 5. నో చాయిస్. 5 × 1 5 మార్క్స్. మనకి చాలా జనరల్ లాంగ్వేజ్లోని వాడు ఇచ్చినటువంటి ఆ సంస్కృత వాక్యానికి మన జనరల్ లాంగ్వేజ్లో తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఆ మీనింగ్ అర్థమైతే చాలు. అలాగే రోమన్ నెంబర్ 15 VSAQ పోయిటరీ. మొత్తం 6 లెసన్స్ ఉన్నాయి. ఆ 6 లెసన్లో 6 లెసన్స్లోంచి 5 ఇస్తారు. ఒక్కొక్క లెసన్లోని 4 షార్ట్ క్వశ్చన్లు ఉన్నాయి. 6 × 4 24. 5 విల్ బీ గివెన్ అవుట్ ఆఫ్ 24 VSAQ. వర్డ్ రాసినా పర్వాలేదు, ఫుల్ సెంటెన్స్ రాసినా పర్వాలేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. అలాగే 16 ప్రోజులోని VSAQ. అక్కడ కూడా మొత్తం 24 క్వశ్చన్. 5 విల్ బీ గివెన్ అవుట్ ఆఫ్ 24. 5 షుడ్ బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 5. ఇది బట్ ఈ రకంగా చదవడం ఒక ఎత్తు అయితే ఎంతసేపు ప్రిపరేషన్ కాదండి, ప్రజెంటేషన్ ఎగ్జిక్యూషన్లో కూడా మనకి ఉంటుంది. గురువుల దగ్గర ఎంత నేర్చుకున్నాము, దాన్ని మనం పరీక్ష హాల్లో ఎలా ప్రజెంట్ చేయాలనేది అది మన స్కిల్స్. పేపర్ దిద్దేటువంటి వాడు క్వాలిటీ చూస్తాడు, క్వాంటిటీ చూస్తాడు. అలాగే మొత్తం 180 మినిట్స్లో 16 రోమన్స్కి మనకి ఆ 99 మార్కులు రావడానికి మనమే ఎవరికి వాళ్ళు ప్లానింగ్. ఆ ప్లానింగ్ మీకు కొద్దిగా ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఎలా చూడండి. ఇది మొత్తం ఇక్కడంతా కూడా ప్యాటర్న్ ఆఫ్ సాంస్క్రిట్ ప్రెజెంటేషన్ అండ్ స్టడీ షెడ్యూల్ ఫర్ 2025కి సంబంధించింది. అందులోని సీరియల్ నెంబర్ ఇది, క్వశ్చన్ నెంబర్ ఇది ఇక్కడి స్టార్ట్ చేసుకోవాలి. మోడ్ ఆఫ్ క్వశ్చన్ 15th రోమన్ VSAQ ఫ్రమ్ పోయట్రీ. అలాగే 16th VSAQ ఫ్రమ్ ప్రోస్. మొత్తం 24 పేజెస్ బుక్లెట్ ఇస్తారు. ఆ 24 పేజెస్ బుక్లెట్లోని ఎన్ని పేజీల దాకా రాయాలి, ఎలా రాయాలి, ఏ రోమన్ ఎంత పేజీలో రాసుకోవాలి. ఇదివలటి పేపర్ దిద్దేటువంటి వాడి యొక్క మనస్సుని, వాడి మైండ్ సెట్ని మనం కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకొని రాయగలిగితే అసలు ఆ పేపర్ మార్కులు వాడు మనకి ఇచ్చేటప్పుడు అవలీలగా ఈ పేపర్కి నేను 99 ఖచ్చితంగా ఇవ్వాలి అనేది వాడి మనసులో పడాలంటే ప్రజెంటేషనే ప్రధానం. ఎంతైనా చదవచ్చు, చదివినంతా అక్కడ మనం రాయలేం. ఎందుకంటే ఉన్న టైము ఆ 180 మినిట్స్లోని ఆ 100 మార్క్స్కి ఆ ఇచ్చినటువంటి బుక్లెట్లోని రాయటువంటి 3 అవర్స్ కూడా మొత్తం ఇంద్రియాలన్నీ కూడా అక్కడే కాన్సన్ట్రేట్ అవ్వాలి. డీవియేట్ అయ్యామో మొత్తం కాలమా పరిగెడుతూ ఉంటుంది. ఇలా చూసుకోండి. ఫస్ట్ ఈ 2 రోమన్లు కూడా ఒక పేజీలోకి రావాలి. దానికి ఇచ్చినటువంటి టైం 10 మినిట్స్. వెళ్ళిన తర్వాత హడావిడి పడిపోయి నాకు అంతా వచ్చును, కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్ఫిడెన్స్తో రాయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పరీక్షహాల కుదరదు. కూల్గా ఎవరికి వాళ్ళు సెన్సెస్ అన్నిటినీ కూడా చాలా కంట్రోల్ చేసుకొని, ఎందువలంటే మనమే గొప్పగా అనుకుంటూ ఉంటాం, కంగారు పడిపోతే అంతమంది సెంటర్లకు వెళ్ళేసరికి వీటన్నిటిని కూడా అష్టావధానం శతావధానంలా ఉండాలి. అక్కడ అన్ని తాలూకు ఎమోషన్స్ని జాగ్రత్తగా చూసుకొని పేపర్ ఇచ్చిన వెంటనే ఇందులో మనకి ఏది బాగా వచ్చును, దేంతో స్టార్ట్ చేస్తే మనకి సక్సెస్ బాగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి ప్లానింగ్ చేసుకుంటే చూడండి. ఈ 2 రోమన్లు ఫస్ట్ పేజీ, టైం టేకెన్ టు ఆన్సర్ 10 మినిట్స్. మొత్తం మార్క్స్ కెన్ బి స్కోర్డ్ 5 ఒక్క కొద్ది క్షణాల్లో మన 10 మార్క్స్ వెళ్ళిన వెంటనే 10 మార్క్స్ వచ్చిందంటే మన మీద మనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే రోమన్ నెంబర్ 14 ట్రాన్స్లేషన్స్. ఒక పేజీలోకి ఎలా రాస్తామంటే ఒక పేజీలోకి ఇచ్చినటువంటి ఆ సంస్కృత వాక్యం రాయండి. ఎందుకంటే తర్వాత రాయాల్సిన సంస్కృతానికి క్వశ్చన్ పేపర్లు ఉన్నది రాస్తూ ఉంటే మన పెన్ను కానీ మన ఫింగర్స్ కానీ అలవాటు పడుతూ ఉంటాయి. దానికి కుదురుగా ఉంటుంది. ఎందుకంటే కూల్గా ఆ వాక్యం రాసుకుంటే అదే మనం బైహార్ట్ చేయకలే అక్కడే ఉంటుంది.
ఆ రాస్తున్నప్పుడే మన మైండ్లోని దానికి సంబంధించిన ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి తయారైపోతూ ఉంటుంది. సో ఒక పేజీలోకి ఒక వాక్యం సంస్కృత వాక్యం రాయండి, లీవ్ లైన్ చేయండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి, మళ్ళీ ఒక లీవ్ లైన్ చేసుకోండి, రెండోది రాయండి, 3, 4, 5 అన్నిటికీ ఒక్కొక్క లీవ్ లైన్ చేసుకుంటే పేజీ నిండిపోతుంది. 5 నిమిషాలు, 5 మార్కులు. నెక్స్ట్ 11 ధాతువులు. 2 ధాతువులు. అక్కడ ఏ టెన్స్ ఇచ్చాడో అనవసరం, మనకు వచ్చిన మొత్తం 4 ఉంటాయి. అక్కడ 4లోని 3 మనకు వచ్చినవి ఉంటాయి, కొన్ని పేపర్లో వాడు ఇచ్చిన దాన్ని బట్టి 2 ఉంటాయి. అవి ఏ ఉన్నాయి, దానికి సంబంధించిన పైన వర్తమానే లట్ కానీ, అనధ్యతన భూతే లంగ్ కానీ, భవిష్యత్ లిట్ కానీ ఏదైతే ఉందో ఆ సంస్కృత పదం ఆ టెన్స్ పైన రాసి దానికి సంబంధించి ఎలా రాయాలో కూడా చూపిస్తా తర్వాత. ఒక పేజీ 10 minutes 6 మార్క్స్. అలాగే సంధులు, జాయిన్ మొత్తం 6 సంధులు అక్కడ విడదీసి ఇస్తారు. 6 సంధుల్లోంచి సవర్ణ, గుణ, వృద్ధి, ఎడ వీటిల్లోంచి మనం అందులోనూ 3 ఆన్సర్ చేస్తే చాలు. కానీ ఒకటి ఎక్స్ట్రా రాయండి. ఎప్పుడు కూడా చిన్నప్పుడు చెప్తూ ఉంటారు స్కూల్లో, ఎక్స్ట్రా కూడా రాసుకోండి, చాయిస్ మరొకటి రాయండి. ఒకవేళ మిస్ అయితే, ఎందుకంటే మానవ తప్పిదాలు కొన్ని ఉంటుంటాయి, మనకు తెలియకుండానే విసర్గలు లాంటి కొన్ని హలంతాలు ఏమైనా మిస్ అయినా 4 రాసేటప్పుడు 6 మార్కులు ఖచ్చితంగా పడిపోతాయి. 3 రాస్తే మాత్రం ఫోకస్ దాని మీద ఉంటుంది. ఎక్కడైనా చిన్న అంతలా చూడరు. అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండి 4, 5 రాసామనుకోండి, వీడు అసలు ఇందులో తిరుగులేదనుకొని మార్కులు మ్యాక్సిమం వేసేస్తారు. అలాగే సంధులు, జాయిన్ కలపడానికి ఒక పేజీ 5 minutes 6 మార్క్స్. అలాగే డీజే అంటే డిస్జాయిన్ అంటారు, విడదీయడానికి కూడా అవే సంధులు, మళ్ళీ 5 minutes 6 మార్క్స్. నెక్స్ట్ శబ్దాలు. రామశబ్దము, శివశబ్దము, హరిశబ్దము, రవి శబ్దము, భాను శబ్దం, ఇవి 5 శబ్దాస్. అలాగే పక్కన ఉండేటువంటి స్త్రీలింగ శబ్దాలు. ఈ రెండింట్లో మనం 5 శబ్దాలు 10 శబ్దాల్లో ఖచ్చితంగా 2 ఉంటాయి. పైన ఖచ్చితంగా అకారాంత పుంలింగ రామశబ్ద, అది రాసినందుకు 1/2 మార్క్ ఇస్తారు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఈ 3 పదాలు రాసి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అది రాసినందుకు 1/2 మార్క్. ప్రథమా విభక్తి, సంబోధన, ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, ఇవన్నీ రాసినందుకు 1 మార్క్. అది 1, ఇది 1. అలాగే రామ దగ్గర నుండి కిందన రామేషు దాకా 8 into half 4 మార్క్. 4 + 2 6 మార్క్. ఇది బైఫర్కేషన్. ఇందులో మనకు 6కి 6 పడాలి అనుకుంటే, అంటే 99 ఆ మార్కు కావాలనుకునేటువంటి సందర్భంలో కొంచెం ఈ జాగ్రత్తలు చెప్పాను ఇందాకలా. స్కోరింగ్ కాబట్టి కేరింగ్ గట్టిగా ఉండాలి. మనకు అవలీలుగా అలా 437 out of 440 అయినా, 467 out of 470 అయినా రావాలి. నేను స్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే ఫ్యాక్టర్ సంస్కృతం, అక్కడ ఇంగ్లీష్లో 98, ఇక్కడ 99, అక్కడ మిగతా మ్యాక్సిమం స్కోర్ చేసుకుంటే అవలీలుగా పెద్ద ఐపీఈ పరీక్షలకి కావాల్సింది ఒక్కడే, ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, పెర్సివరెన్స్ ఉండాలి, అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఇంట్రెస్ట్లో ఐ ఉండాలి, పెర్సివరెన్స్ పి, అండ్ ఎనర్జెటిక్లో ఈ ఐపీఈ. ఈ 3 మనలో ఉన్నాయనుకోండి, ఎంత ఈజీగా రాయొచ్చో చూడండి. అలాగే శబ్దాలు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ప్రథమా విభక్తి ఇవన్నీ కూడా వాటి చక్కగా బాక్సులో కట్టి దానికి ఒక చిన్న ఫ్రేమింగ్ ఏర్పాటు చేయాలి. తర్వాత శ్లోక పూరణం. సుభాషితాల్లో 6 పోయమ్స్ చదివేవా, నీతి శ్లోకాలు చదివేవా, ఏవైనా సరే ఆ పోయమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం, దానికి భావం మీ సొంత వాక్యాలు రాయండి. ఉన్న కంటెంట్ని మీ లాంగ్వేజ్లోకి, అంటే ఆ ఇంగ్లీష్ తెలుగులో, ఎవరు ఇంగ్లీష్లో బాగా ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది, ఒక వాక్యం మిస్ అయినా సరే నా అంతటి నేను రాయగలను అనుకునేటువంటి వాడు ఇంగ్లీష్ రాసుకోండి. ఇందులో ఎక్కువ పడతాయండి, అక్కడ మీడియం వల్ల 99 రాదండి, ఎగ్జిక్యూషన్ వల్ల, ప్రజెంటేషన్ వల్ల మాత్రమే మ్యాక్సిమం. అంటే తెలుగులో రాసేవాళ్ళకి 99 ఇస్తారు కాదు, తెలుగులో రాసేవాళ్ళకి 99 ఇస్తారు, ఇంగ్లీష్ రాసేవాడికి 99 ఇస్తారు. తేడా ఏమీ లేదు, 2 ఒక్కటి. కాబట్టి మనం ఎందులో బాగా మనకు ఉంది, కొంతమంది తెలుగులో అద్భుతంగా రాయగలుగుతారు, కొంతమంది ఇంగ్లీష్ అవలీలగా రాస్తారు. అక్కడ కుదురుగా ఉండాలి, అక్షరాలు ముత్యాలు కాలక్కర్లేదు, సత్యాలు కావాలి. దిద్దేవాడికి జాగ్రత్తగా అర్థమైతే ఆ పెన్ను ఆ ఫ్లో అలా వెళుతూ ఉండాలి. దిద్దేవాడికి ఏమాత్రం కొంచెం రౌండ్ చుట్టి ఇది మిస్టేక్ అన్నామో వాడు వెంటనే ఎన్ని మార్కులు కట్ చేయాలో అనుకుంటాడు, కట్ చేసి పడేస్తాడు. ఇబ్బంది మరి మ్యాక్సిమం అది ఎక్కువగా కటింగ్ ఏమి ఉండదు. మనకి 99 రానప్పుడు ఎంత వచ్చినా ఒకటే అనుకోవాలి. దానికే మనం జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చుకోవాలి మైండ్కి. తర్వాత లెటర్ రైటింగ్ 1 పేజీ 10 minutes. ఫస్ట్ ఆ 3-4 జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థనం, లేదు 2 లాస్ట్ది విరామగ్రహణాయ అభ్యర్థనం. 2 ఒక్కటే కదా అనుకోకండి. విరామగ్రహణం అంటే అక్కగారికి వివాహము, సోదర్యాహ వివాహార్థం అది ఉంది, అది లేనప్పుడు జ్వరము. ఈ జ్వరాన్ని దానికి దీన్ని దానికి కూడా కలపకండి, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
అలాగే షార్ట్ క్వశ్చన్ ఫ్రమ్ నాన్ డీటెయిల్ ఒక పేజీలో రాసుకోవాలి, 10 minutes 8 marks. అలాగే 7, 8 కూడా ఒక పేజీలోనే 10 minutes 6, 6. అలాగే రోమన్ నెంబర్ 2 ఎస్సే ఫ్రమ్ పోయట్రీ, దశరథస్య పశ్చాత్తాపం రాస్తున్నా, మాయా వటుహు రాస్తున్నా, అక్కడ ఉండేటువంటి కంటెంట్ని మీ సొంత వాక్యాలు ప్రతి పేరాకి ఒక సైడ్ హెడ్డింగ్ ఉండాలి. పేరా ఎండింగ్ అయిపోయిన తర్వాత ఒక లీవ్ లైన్ చేసుకొని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా కనిపించాలి. ఈ మ్యాటర్ అందులోకి రానివ్వకూడదు. అలాగ జాగ్రత్తగా నీట్గా 3 pagesలోకి రాయాలి. ఇక్కడ చూడండి ఎస్ఏ 3 pages. ఎలా వస్తుందంటే అది ప్రాక్టీస్. అందుకే క్యాంపస్లో పెట్టేటువంటి ప్రీ ఫైనల్స్ని మనం మిస్ అవ్వకూడదు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అంటారు. ఏముంది ప్రీ ఫైనల్ కదా రాయిపోయింది ఫైనల్ రాసుకుంటారు, కుదరదు. నెట్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా బరిలోకి దిగితే కుదరదు. అందుకే పదే చెప్తూ ఉంటారు, రాయండి రాయండి రాయండి. అలవాటు పడాలి. అక్షరాలు కుదురుగా మనకు రావాలి అనుకుంటే ఆ ప్రీ ఫైనల్స్ వాటి ముఖ్యం. 3 pages 25 minutes 5.5, 6కి 5.5. అలాగే రోమన్ నెంబర్ 3 ఎస్ఏ ఫ్రమ్ ప్రోస్ 3 pages 25 minutes. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఫ్రమ్ పోయట్రీ, దశరథస్య పశ్చాత్తాపలు 4 ఉన్నాయి స్టడీ మెటీరియల్. అందులోంచి ఒకటి ఇస్తారు, మాయావటు ఒకటి ఇస్తారు, అమరవాణి ప్రశస్తి ఒకటి ఇస్తారు, అలాగే కపీనామ ఉపవాస ఒకటి ఇస్తారు. ఈ 4 మనకి నచ్చినవి 2. ఆ పైన వాక్యం రాయండి. అచక్షురు విషయే ఘోషం వారణసీవ నర్దత, పైన వాక్యం రాయండి. కిందన కవి పరిచయం, మళ్ళీ మ్యాటర్ కవి పరిచయంలోకి వెళ్ళనివ్వకండి. మళ్ళీ కొద్దిగా లీవ్ లైన్ చేసుకోండి. సందర్భము ఎవరితో ఉన్నారు, పెద్ద ఇబ్బంది లేదు. ఇదం వాక్యం డాష్ పాఠే అస్తి, ఆ డాష్ దగ్గర పాఠం పేరు పెడతాం. కవి డాష్ ఎవరు రాశారు, కావ్యం డాష్ ఈ కావ్యంలో తీసుకున్నాం. కవి వాల్మీకి, కావ్యం శ్రీమద్ రామాయణం. అలాగే ఎవరెవరితో ఉన్నారు, దశరథుడు కౌశల్యతో అన్నాడు. ఆ పదాలని చిన్న పదాలు మనం మాట్లాడుకొని చాలా మాటల్లో సంస్కృతమే ఉంటుంది కాబట్టి సంస్కృతం ఏదో వేరే భాష అనుకోకండి. అది మన తాలూకా మన మదర్ టంగ్. అది మన మదర్ టంగ్ కాబట్టి ఆ మదర్ టంగ్లోని చాలా పదాలు ఉన్నాయి. దాని జాగ్రత్త కొంచెం సాధన లేక టైం చివరిలో చూసుకుందామనే ఆలోచనతోనే మనం పక్కన పెడుతున్నాం తప్ప ఏ మాత్రం కొద్దిగా ఓపిక పెట్టినా సంస్కృతంలోని అన్ని మార్కుల కంటే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే 5th పోయిటరీ కాంటెస్ట్లు, 6th ప్రోజ్ కాంటెస్ట్. చూసారు మొత్తం 21 pages వస్తుంది. 180లో 160 minutesకి మనం పూర్తి చేసుకోవచ్చు. మార్క్స్ కెన్ బి స్కోర్డ్ 99 out of 100. ఇది సో వీటిని ఎలా మనం ప్రజెంట్ చేయాలి చూడండి. పైన షార్ట్ రైటింగ్ హియర్ అని ఉంటుంది. విఎస్ఏక్యూ పోయిటరీ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ పోయిటరీ. ఇక్కడ పదం రాసినా పర్వాలేదు, ఫుల్ సెంటెన్స్ రాసినా పర్వాలా. కపీనాం ఉపవాస శ్రీశైలం తాతాచార్యేణ విరచిత. కపీనాం ఉపవాస కేన విరచిత అని క్వశ్చన్ ఉంటుంది. ఆ కేనా దగ్గర శ్రీశైలం తాతాచార్యేణ. లేదు మొత్తం రాస్తే ఇబ్బంది వస్తుంది, పోనా ఒక పదం రాయండి, 1 mark ఇస్తారు. మొత్తం అన్నీ కూడా 5. నెక్స్ట్ దాని కిందన విఎస్ఏక్యూ ప్రోస్. ఈ రకంగా కొంచెం జాగ్రత్తగా ఏ పెన్నుతో రాస్తున్నారు మరో పెన్నుతో కొంచెం కింద అండర్లైన్ ఆ క్వశ్చన్గా స్పెసిఫిక్గా ఆ వర్డ్ దగ్గర అండర్లైన్ చేస్తే పేపర్ దిద్దే వాడికి ఏం రాసే కదా ఎంత శ్రద్ధగా రాసాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే అసలు ఏ పనిలో కూడా కుదరదు. ఆ శ్రద్ధగా ఆ 3 గంటలు అక్కడే ఇంద్రియాలన్నిటినీ కూడా నిలబెట్టుకొని బయటికి వచ్చి అమ్మయ్య ఫస్ట్ పరీక్ష నేను ఎక్సలెంట్గా రాశాను ఆ ఫీల్ అనేది లేకపోతే కష్టం. తర్వాత అనువాదం ఇందాక చెప్పుకున్న ట్రాన్స్లేషన్స్. ఆ ఇచ్చిన వాక్యం తే పాఠం ఆ పఠన్ సంస్కృత వాక్యం ఎక్కడ ఉంది, అది క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. ఈ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది సంస్కృత పాఠం, తర్వాత రాసే వాటికి ఇది అలవాటుగా మారుతుంది. తర్వాత ఇంగ్లీష్లో రాసుకోండి. మొత్తం అన్ని వాక్యాలు చూసారా పేజీ ఫుల్ వచ్చేసింది. సో మన ఆలోచనే మన మార్కులకి మార్గంగా కనిపించుకోవాలని. తర్వాత ధాతు రూపాడి వెర్బ్స్. పైన ఇచ్చినటువంటి పదాన్ని పెట్టుకున్న ఏకవచనం ద్వివచనం బహువచనం ఫుల్ ఫామ్ ఉండాలి. వాటికన్నీ చిన్న లైను. అలాగే ప్రథమ పురుష మధ్యం పురుష ఉత్తమ పురుష 2 రాసుకోవాలి కాబట్టి 2 కూడా ఒక పేజీలోకి వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ సందులు. సంధయ సంధత్త జాయిన్. జాయిన్ అంటే కలపాలి. వాడు విడదీసి ఇస్తారు. పౌ ప్లస్ అకహ ఇచ్చాడు పావకహ అయవాయావ సంధి అయవాయావదేశ సంధి. నెక్స్ట్ సు ప్లస్ ఆగతం స్వాగతం ఎడాదేశం. సంధి విడదీసిన కలిపిన సంధి పేరు మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆ పదం చెవిలో పట్టంలా అక్కడ వెళ్ళిన తర్వాత విడదీసి వదిలేస్తున్నారు, కలిపి వదిలేస్తున్నారు. మార్కులు ఒకటే వేస్తారు, 2 వెయ్యరు. ఇది మరొక్కసారి పదే ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏ పక్కకి తిరుగుతారు, ఈ మాట గాలికి ఎగిరిపోతుంది.
ఇవి అవలీలగా తెచ్చుకునే మార్కులు 12 మార్కులు, సందులు విడదీసిందిగా 6 మార్కులు, కలిపినదిగా 6 మార్కులు. ఇది ఒక పేజీలోకి. మరొక 1-2 ఎక్స్ట్రా రాయండి. ఇక్కడ సందయ డిస్జాయిన్, అక్కడ కలిపే అక్కడ విడదీస్తాం. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. హరే ప్లస్ ఏ, మళ్ళీ ఇవన్నీ కూడా సేమ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చారు శబ్ద రూపాలు. చూసారు కదా, శబ్ద రూపాన్ని పైన హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ రోమన్ నెంబర్ ఇవి. భాను అనే శబ్దం వాళ్ళు ఇచ్చారనుకోండి. ఉకారాంత పుంలింగ భాను శబ్ద, అది బైహార్ట్ చేయాలా? అక్కడే భాను అన్నప్పుడు ఏ ఓవెల్ సౌండ్ వినిపిస్తోంది, ఊ, అదే ఉకారాంతం. ఊతో ఎండ్ అయింది కాబట్టి. భాను అంటే సూర్యుడు, ఏ జెండరు పుంలింగం. ఏ శబ్దం రాస్తున్న భాను శబ్దం, అక్కడ ఉన్న పదం రాస్తేనే 6 మార్కు వచ్చేస్తోంది. అలాగే ఏకవచనం అంటే సింగులర్, ద్వివచనం అంటే జ్యువెల్, బహువచనం అంటే ప్లూరల్, విభక్తులు అంటే కేసులు. ఇది నామినేటివ్ కేసు, ఒకేటివ్ కేసు, యాక్యుసేటివ్ కేసు. అవన్నీ సంస్కృతంలో ప్రథమ విభక్తి, సంబోధన, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవన్నీ కూడా చక్కగా ఒక బాక్సులు పెట్టి దీనికి చిన్న వెర్టికల్గా హారిజెంటల్గా గీతలు కొట్టుకున్నారనుకోండి. పేపర్ దిద్దేటువంటి వాడికి మన మీద ప్రేమ కలగాలి. మన రాత వల్ల మన మీద అబ్బా ఎంత బాగా రాశాడు, నిజంగా నేనైతే ఇలా రాయలేను అనే ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ పడింది అనుకోండి. అందుకే పేపర్ రాసేటప్పుడు ఇంప్రెసివ్గా ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు. వాళ్ళకి అర్థమైపోతుంది వీడు కొంచెం రెక్లెస్గా రాసాడు, పాస్ చేస్తారు కానీ హయ్యెస్ట్ మార్క్ ఇవ్వడానికి వాళ్ళకు మనసు రాదు. ఇగో 2 శబ్దాలు, నదీ శబ్దము. తర్వాత చూసారా శ్లోక పూరణం. చూడండి, ఈ శ్లోకం ఇచ్చారు. చలా లక్ష్మీ చలా ప్రాణాహ చలం జీవిత యవ్వనం చలా చలేచ సంసారే ధర్మ ఏకోహి నిశ్చల. ఒక పేజీకి నీటికి 24 పేజీలు ఏం చేసుకుంటాం? వాళ్ళకేమి సేవ్ చేయకలేదు బోర్డు వాళ్ళకి. మనకి ఇచ్చేశారు, మీరు రాయండి, ఎక్స్ట్రా అడక్కండి. తక్కువ రాసుకోవడం ఎందుకు? 24 పేజెస్లో 21 పేజెస్ దాకా చక్కగా చూసారా. దాని కిందన కవి పరిచయం, ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో రాయండి. అలాగే భావం మళ్ళీ అదే భాషలోని చక్కగా 6 వేసేస్తారు, నీట్గా రాసుకోవచ్చు. అలాగే పత్రలేఖనం, లెటర్ రైటింగ్. జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన భద్రం. స్టేషను కామా పెట్టండి, దినాంక ఫుల్ స్టాప్ పెట్టండి, సవిధే కామా, ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కామాలు పెట్టుకొని చివరికి వచ్చి ఫుల్ స్టాప్. విషయ విరామస్య కృతే, లీవ్ రిగార్డింగ్, మధ్యలో కంటెంట్. ఈ స్ట్రక్చర్ అంతా జాగ్రత్త రాసుకుంటే 5కు 5 వేసేస్తారు. తర్వాత ఉపవాచకం, లఘు సమాధానాలు, నాన్ డీటెయిల్ షార్ట్ క్వశ్చన్. చెప్పాను కదా, మొత్తం 4 పాఠాలు గట్టిగా చదువుకుంటే అందులో ఏది బాగా రాయగలో వాటితో స్టార్ట్ చేసుకోవడం, పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం. తర్వాత పోయిటరీ ఎస్సేస్. ఇగో పోయిటరీ ఎస్సే పేజీ నెంబర్ తెలుగు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు విత్ కొటేషన్. మ్యాటర్ అంతా కూడా సైడ్ హెడ్డింగ్స్లోకి మ్యాటర్ వెళ్లకుండా చూసుకోండి. మొత్తం 1 పేజీ, అలాగే 2వ పేజీ, అలాగే 3వ పేజీ. ఇన్ని పేజీల్లో ఇక్కడ మీద ఓలీ ఇది రాసి ఉంచామాట, రాయలేదు. తర్వాత మళ్ళీ ప్రోజులోని పద్యభాగ సారాంశం, కపింజలోపదేశం అండ్ భోజస్య ఔదార్యం. ఈ 2 లెసన్స్లోని ఏదో ఒకటి. ఫస్ట్ 2 యాన్షియంట్ పోయిట్స్, కాళిదాసు లాంటి వాడు, వాల్మీకి లాంటి వాడు, గొప్ప గొప్ప వాళ్ళవన్నీ కూడా మనకి ఇస్తారు. నెక్స్ట్ 2 ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ పోయిట్స్, అందులోంచి ఒకటి ఇస్తారు, ఇందులోంచి ఒకటి ఇస్తారు. ఖచ్చితంగా ఆ విధంగానే మనం చదువుకోవచ్చు. 1 పేజీ అయిపోయింది, 2వ పేజీ, తర్వాత 3వ పేజీ. ఈ 3 పేజీలు క్లోజ్. ఇంకా అక్కడి మన సందర్భ వాక్యాలు. పోయిటరీలో దశరథ పశ్చాత్తాపంలోంచి ఒకటి, అలాగే మాయావటుహులోంచి ఒకటి, అంతే. ఆ 2 పోయిటరీలో 2 సందర్భ వాక్యాలు. ఈ రెండింటికి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కవి పరిచయం ఇలా రాయాలి. ఇదం వాక్యం దశరథస్య పశ్చాత్తాపహైతే పాఠ్యభాగా స్వీకృతం. కవి వాల్మీకి కావ్యం రామాయణం. నెక్స్ట్ సందర్భం, ఎవరితో అన్నారు ఇందాక చెప్పుకున్నాం. అలాగే భావం చక్కగా రాసి 1 పేజీలోకి 1 సందర్భం, అలాగే 2 సందర్భాలు అయిపోయి. నెక్స్ట్ ప్రోస్, సందర్భ వాక్యాన్ని గద్యభాగా. మళ్ళీ ఇందులో కూడా పైన ఆ వాక్యం క్వశ్చన్ పేపర్లో ఆ లెసన్కి సంబంధించిన ఆ వాక్యం రాసుకుంటే పేజీ మనకి నిండుగా కనిపిస్తుంది. అంతే తప్ప అక్కడక్కడే రాసేసామనుకోండి ఎప్పుడైనా. అందుకే చాలామంది రీవాల్యుయేషన్ వెళ్తున్నారంటే ఒక దగ్గర రాసేస్తారు, వాడు పైన వేసేస్తాడు, తర్వాత దానికి మార్కు వేయడు. నాకు బాగా రావాల్సిన 80 దగ్గర ఉండేసరికి మళ్ళీ రీవాల్యుయేషన్లో 86 ఎందుకు వస్తున్నాయంటే మనమే గజిబిజిగా రాసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు చూడలేరు. ఎన్నో పేపర్లు దిద్దుతూ ఉండాలి. అలా చూడకూడదని కాదు, చూడాలి, మ్యాండేటరీ వాళ్ళది కూడా. కానీ అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే మనవే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకి మార్కులు మనం రావాలి, మన పద్ధతిలో మనం ఉండాలి. 2 సందర్భ వాక్యాలు, ఇది పరిస్థితి. ఈ రకంగా పెడితే 99. లేదంటే నాకు అసలు నేను సిబిఎస్ఈ లేకపోతే
ఐసీఎస్సీ ఏదో ఏదో కొన్ని వేరే ఉన్నాం, మాకు అసలు హిందీ రాదు, మరొకటి కొత్తగా మేము అసలు ఇప్పటికీ మొదలు పెట్టలేదు, మాకు ఒక 50 మార్కులు కావాలి అనుకునేటప్పుడు కొంచెం ఈ రోమన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ 14th రోమన్ ట్రాన్స్లేషన్స్ ఇందా చెప్పుకున్న ఎలా రాయాలో అది జాగ్రత్తగా చదువుకుంటే 5 out of 5 గ్యారంటీ, 5 మార్క్స్ వేసుకోండి. అలాగే రోమన్ నెంబర్ 14 ట్రాన్స్లేషన్స్, 15 రోమన్ నెంబరు 15లో బిఎస్సికి పోయిటరీ, అది కూడా 5 మార్క్స్ గ్యారంటీ. అలాగే 16 5 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ రోమన్ శ్లోకాలు జాగ్రత్తగా కొంచెం ఓపిక చేసుకుని, ఎందుకంటే ఇది కనీసం 50 మార్కులు రావడానికి ఇది ప్లాన్. ఇది ఇవాళ రేపు చదువుకున్న ఖచ్చితంగా ఈ ప్రత్యక్షంగా చెప్తున్నాను 50 మార్కుల పైన ఈ రకంగా చదివినా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం చెప్తున్నాం కదా, ఇవి చదివేటప్పుడైనా చాలా ఓపిక ఉండాలి. నాకు కనీసం 50, ఎందుకంటే మొత్తం నేను సాధించలేకపోయినా ఫెయిల్ అవ్వకూడదు అనుకునేటువంటి వాళ్ళకి ఇది రోమన్ నెంబరు 16 అయిన తర్వాత ఫస్ట్ రోమన్ శ్లోక పూరణం, తర్వాత 4th రోమన్ నాన్ డీటెయిల్ షార్ట్ క్వశ్చన్, అలాగే 12th సంధులు విడదీయడం అనుకోండి, 13th కలపడం అనుకోండి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. అలాగే 2nd and 3rd ఎస్ఏలు 14 15 16 ఫస్ట్ 4 12 13 2nd and 3rd 51 మార్కులు వచ్చేస్తాయి. ఇది వచ్చిన తర్వాత ఇంకా ఏవైనా చదివితే కొంచెం నాకు అయిపోయిందంటే 51, కానీ నాకు ఎందుకు మనసు రావటం లేదు, మరి కొంచెం కావాలంటే మరి యాడ్ చేసుకోండి. 9th రోమన్ లెటర్ రైటింగ్ 5 మార్క్స్కి 4 వచ్చాయి. 10th రోమన్ శబ్దాలకి 12 మార్కులు ఉంటాయి, కనీసం 8 అయినా తెచ్చుకునేటట్టుగా చూసుకోండి. అలాగే 7 8 షార్ట్ క్వశ్చన్లు, పోయిటరీ ప్రోజ్ షార్ట్ క్వశ్చన్లు 6 అక్కడ మ్యాక్సిమం. కొంచెం ఏమాత్రం అలా రాసినా సరే 4 మార్కులు 6 మార్కులకి 4 ఇస్తారు, 4 out of 6. అలాగే 11th ధాతువులు కొంచెం ఆ బాక్స్ కట్టిన ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమ పురుష మధ్యం పురుష ఉత్తమ పురుష ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే కనీసం 6కి 4 వేసినా ఇందాల 51కి దీన్ని కలుపుకుంటే 75 అయిపోతున్నాయి. చూసారా, 2 రోజుల్లో పట్టుకున్నా 75 వస్తుంది. లేదంటే నేను కొద్దిగా చదవాలి, ఇంకా కొంచెం మార్కులు రావాలనుకున్నాడు 5th 6th యాడ్ చేసుకోండి. 5th ఏమంటే కాంటెక్స్ట్ పోయిటరీ, అందులో ఏమాత్రం మీరు కొద్దిగా కవి పరిచయం ఏది రాసినా, సందర్భం ఎలా రాసినా, భావం ఏది రాసినా 6కి 3 మార్క్స్ వేస్తారు. అలాగే రోమన్ నెంబర్ 6 మళ్ళీ అక్కడికి 6కి 3 పడ్డాయి అనుకోండి, ఆ 75కి మరో 6 మార్క్స్ కలుపుకుంటే 81 మార్క్స్. చూసారా, సంస్కృతము ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టదు, దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ 99కి ఇందాక చెప్పుకున్నాం. పాస్ అవ్వడానికి ముందు చెప్పాం 3 స్టేజెస్ మాట. ఫస్ట్ ఇది ఇందాక చెప్పింది ఫస్ట్ స్టేజ్ 51 మార్క్స్. లేదు నాకు కొంచెం కావాలి 75, నెక్స్ట్ మిగతా రోమన్స్, తర్వాత 5 and 6 యాడ్ చేసుకున్నాం అనుకోండి. కొంత ఎంతలో ఎంతైనా సరే ఈ రకంగా ఆయన అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నాకు రాదు వదిలేకండి. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. రాయండి, పాస్ మార్కులకి తగ్గట్టుగా కొంత రాసుకోవడం, మిగతావన్నీ కూడా A to Z 21 pages 22 pages మిగతావన్నీ కూడా రాస్తూ ఉండండి. అవలీలగా 80 మార్క్స్ దగ్గర తెచ్చుకునేటువంటి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి ఇవాళ రాత్రి, రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం, చక్కగా రేపు రాత్రి 9:30 10 గంటల దాకా జాగ్రత్తగా ప్రిపరేషన్ అవ్వండి. హాయిగా నిద్రపోండి. చెప్పానే కదా, స్టే పాజిటివ్లీ, అన్షేకబుల్గా మీరందరూ కూడా రాయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విషెస్ టు యూ. మై బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.